హాయ్ వెల్కమ్ టు లేజీ అండ్ క్రేజీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం పొడి అండి. చూడండి, కాకరకాయలని ముందుగా ఒక కేజీ తీసుకున్నాను. నేను బాగా కడిగేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. అన్ని పల్చగా ఈవెన్ ఒకేలాగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనం చాలా ఓపికగా మంట చాలా సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసిన విధానంలోనే దీని టేస్ట్ అనేది ఉంటుందండి. ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఈ కేజీ కాకరకాయలు ఫ్రై చేయడానికి నాకు 25 మినిట్స్ పట్టిందండి. చూడండి, నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా రావాలండి స్ట్రక్చర్ అనేది, ఎందుకంటే ఆ విధంగా బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీనిలో చూడండి ఇంగ్రీడియంట్స్ ఇంకేవే వేసానంటే శనగపలుకులు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత జీలకర్ర, ఎర్రకందిపప్పు, అలాగే పొట్టుమినపప్పు రెండు కలిపి కొంచెం తీసుకున్నానండి. అదేవిధంగా శనగపప్పు, నువ్వులు కూడా వేసానండి. నేను క్వాంటిటీ చెప్పట్లేదు, ఎందుకంటే నా టేస్ట్కి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నానండి. అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత 1 బై 1 స్టెప్ బై స్టెప్ అన్నీ ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను లాస్ట్లో, అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశానండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి లాస్ట్లో ఒక వెల్లుల్లి పూర్తిగా వేసుకుంటున్నానండి. ఒక చింతపండు కొంచెం, అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేశానండి. దాంట్లో కారం ఉప్పు తగినంత వేసుకున్నాను. చాలా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. నేను ఇది 4th టైం అనుకుంటున్నాను, 4th టైమే చేయటం. నాకు తెలిసినట్టుగా నేను చేశాను. చూడండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అనదర్ వీడియో అండి. చూడండి, వెంటనే నేను నెయ్యిలో వేసుకొని తిన్నాను, అన్నంలో వేసుకొని తిన్నాను, నెయ్యి కొంచెం వేసుకొని. చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా కుదిరిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్